ఏవండీ చాలామంది మగవాళ్ళు కొంచెం ఆడవాళ్ళు కూరలో ఉప్పు తక్కువేసినా, కొంచెం ఉప్పు ఎక్కువేసినా, కారం ఎక్కువేసినా, ఒక్క పూట కొంచెం కూర బాగోపోదులోకి ఎన్ని అనేత్తారో. నీకు వండుతూ రాదు, అలా తగలబెట్టేసావు, ఇలా తగలబెట్టేసావు, కూర ఉప్పు ఎక్కువేసేసావు, కారం ఎక్కువేసేసావు, స్టవ్ మీద కూరెట్టి ఎక్కడికెళ్ళిపోయావేంటి, టీవీ సీరియల్ చూసేస్తున్నావా, ఫోన్ చూస్తున్నావా అని 100 తిట్టేత్తారు. ఏ మాకేమో ఇంక బాధ. అయ్యో! నిజమేనా? కూర పాడు చేసేసానా? ఇంత కష్టపడి కూర తెచ్చారు. అయ్యో! కారం ఎక్కువైపోయిందా? శనిగాడిలాగా ఇలా చేసేసానేంటి అని బాధపడిపోతాం మేము. ఇంక మాకు తినబుద్దవ్వదు కూడాను. ఇలా తింటానే తిట్టేత్తారు. తింటా ఉండే తిడతారు. అదే కూర బాగున్నప్పుడు మాటాడకుండా తినేత్తారు. చప్పుడు చేయరు. మాట్లాడకుండా తినేత్తారు. "ఏవండే కూర ఎలాగుందండే ఇయాల" అన్నామనుకో, "ఆ! ఉందిలే. ఏదో ఉందిలే" అని తిట్టేత్తారు. మరి బాలేనప్పుడు అన్నప్పుడు బాగున్నప్పుడు కూడా కూర చాలా బాగుంది ఇయాల, చాలా సూపర్‌గా వండావు, బాగుంది ఇయాల అంటే మాకింక ఎక్కడలేని సంతోషం వచ్చేత్తది కదా! మాకింక పట్టజాలని సంతోషం వచ్చేత్తది. బాగుందా కూర? బాగుందా? అయితే ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అంటాం. మాకు ఎనకాల లేకపోయినా సరే ఏసి పెట్టేత్తాం. అది మొగుళ్ళైనా, పిల్లలైనా అంతే. పిల్లలైనాను, "అమ్మ ఇయాల కూర బాగుండావమ్మ" అంటే చాలింక. మాకింక ఎక్కడ లేని ఏదో రూ. 1,00,00,000 ఆస్తి మా పేరునేసినంత ఆనందం వచ్చేత్తది మాకు. సంతోషం వచ్చేత్తది. ఏ అలాగనొచ్చు కదండీ! బాలేనప్పుడు మాత్రం ఈడు కూడా 100 అంటాడు. "ఏమ్మా కూర తగలబెట్టేసావే అస్సలు బాలేదా? ఇంతకీ ఇలాగుండావే" అనేత్తాడు. బాగున్నప్పుడు మాటాడడు తినేత్తాడాడు. పిల్లోడంతే ఆళ్ళ బాబంతే. ఏవండే మా ఆడోళ్ళకి ఆ సంతోషం కంటే ఇంకేముంటదండి. మొగుడైనా, కొడుకైనా చాలా బాగుండవు. ఏ వంటైనా సరే, "నువ్వు చాలా బాగుండవు ఇయాల, చాలా బా వండుతున్నావు" అంటే చాలింక మాకెక్కడ లేని ఆనందం వచ్చేత్తది. మాకింక తింటాక ఉంచుకోము కూడాను. ఇంక ఆళ్ళకే పెట్టేత్తాం. ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అని. అదే కదండీ ఆడదానికి సంతోషం. మొగుడు తిడితే, బిడ్డలు తిడితే మేము ఏడుత్తుము. ఆళ్ళు పొగిడితే మేము సంతోషించటం. అంతకంటే సంతోషం మాకేముంటది. కానీ అందరూ అలాగా సంతోషపెట్టరు భార్యని, తల్లిని కూడాను. ఎందుకు?